ప్రభునామనకు ఘనత కలుగునుగాక. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వాక్యం మనం చదువుకుంటున్నాం. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దావీదు భక్తుడు తన అనుభవపూర్వకంగా రాసినటువంటి కీర్తన ఇది. దేవుని యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన ఎంతో గొప్ప మేలు దాచి ఉంచి ఉన్నాడని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే తన జీవితంలో తను భయభక్తులు కలిగి జీవించినప్పుడు అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఎక్కడున్నా దేవుడు ఆయన పట్ల దాచి ఉంచిన మేలు, గొప్ప మేలు ఏమిటంటే ఒక రాజుగా అతన్ని నియమించాడు. అయితే ఆయన ఎక్కడ కూడా అవిశ్వాసం కనబరచలేదు. దేవునికి భయపడే జీవించాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించలేదు. యోబు భక్తుని యొక్క జీవితం కూడా మనం చూసినప్పుడు ఆయనకి కలిగినటువంటి శ్రమలు ఇంకెవరికి కలిగినట్టు మనకు కనబట్టలేదు, కానీ ఆయన పట్ల దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకే దినం ఆయన తన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ ఆయన ఏమన్నాడంటే, నేను తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా వెళ్ళేదను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునికే ఘనత కలుగునుగాక అని చెప్పాడు. తర్వాత భార్య ద్వారా శోధించాడు, అయినా ఆమె శోధనకు ఆయన లోబడలేదు. స్నేహితులు వచ్చారు, వారు శోధించారు, కానీ వారి శోధనలు కూడా ఆయన లోబడలేదు. ఆయన యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుంచి 27 వరకు మనం చూస్తే, నా శరీరం ఇలా చీకిపోయినా పర్వాలేదు, నా యొక్క విమోచకుడు సజీవుడు గనక ఆయన్ని నేను కనులారా చూస్తాను, నా మటుకు నేనే చూస్తాను అని ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయన నిరీక్షణను బట్టి, విశ్వాసమును బట్టి దేవుడు నా కొరకు గొప్ప మేలు దాచి ఉంచున్నాడనే సాక్ష్యం ఆయన ఆ విశ్వాసం ద్వారా పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత యోబు గ్రంథం 42వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి కళ్ళారా చూస్తున్నట్లుగా కూడా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దాచి ఉంచిన మేలు మన కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనస్సుకు గోచరం కాదు అని వాక్యం కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పటికీ, కష్టాలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా నిరాశ చెందవద్దు. దేవుడు మనతో ఉన్నాడు. మన ప్రభు మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదిగా ఉందని ఇక్కడ భక్తులు ఒప్పుకున్నాడు, మనము ఒప్పుకోవాలి. ప్రభువా, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎక్కడ ఉంటామండి? నిత్యజీవంలో ఉంటాం దేవునిలో జీవిస్తే. అది అన్నిటికంటే ముఖ్యమైన మేలు. అలాంటి ఆత్మీయ అనుభవంలో మనల్ని నడిపించుటకు మన ప్రభువుకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. అలాంటి ప్రభువును మనం నమ్ముకొని ఉన్నాం కనుక ఎప్పుడు కూడా మనం విసుగు చెందక, నిరాశ చెందక, ప్రతి విషయంలోనూ దేవుడు నా కొరకు ఒక గొప్ప మేలు దాచి ఉంచున్నాడనే విశ్వాసంతో, నిరీక్షణతో మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగిద్దాం. దేవుడి వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, నీ యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల, నరుల ఎదుట నువ్వే గొప్ప దేవుడని ఒప్పుకున్న వారి పట్ల నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రం. మేము ఎంత శ్రమ వచ్చినా, కష్టాలు వచ్చినా నా ప్రభు నాకు సహాయం చేస్తాడు అని ఇతరులతో మేము సాక్ష్యం ఇచ్చినట్లుగా మాకు కావలసిన జ్ఞానము, విశ్వాసము, నిరీక్షణ దయచేసి నువ్వు మా కొరకు దాచి ఉంచిన మేల్లో మేము ప్రవేశించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.